కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. స్కూళ్లకు బకాయిలు విడుదల చేయకపోవడంతో పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు 1000 మంది విద్యార్థులకు సంబంధించిన 5 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు పేరెంట్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో 180 స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ను రన్ చేస్తుంది. 26,000 మందికి విద్యాబుద్ధులు చెప్పడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని నడిపిస్తున్నందుకు మన కరీంనగర్ జిల్లాలో కూడా 5 స్కూళ్ళు పనిచేస్తున్నాయి. 5 స్కూళ్ళల్లో దాదాపు వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా వారికి బిల్లులు రాక చాలా ఇబ్బంది పడడం వల్ల మా పిల్లలను స్కూల్ యాజమాన్యం వారు అలో చేయకపోవడంతో వారి విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక దయచేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా పిల్లలకు రావాల్సిన ఉపకార వేతనాలను మంజూరు చేసి మా పిల్లల భవిష్యత్తును కాపాడుటకు విద్యార్థులను మొరను ఆలకించి వారికి వెంటనే బిల్స్ మంజూరు చేయించి. మా స్కూల్కు బస్సు సౌకర్యం లేదు, బ్రిడ్జి ఉన్నది, అయితే ప్రైవేట్ స్కూల్లోనే వేయాలి. మా చిన్న బాబు ఇప్పుడు 3rd క్లాసు, 2 ఇయర్స్ నుండి ఫండ్స్ వస్తలేవు, ఫీజు ఖచ్చితంగా కట్టాలి అని అంటున్నారు. కానీ మాకు ఫీజు కట్టేంత స్తోమత లేదు సార్, బుక్స్ కొనేంత స్తోమత కూడా లేదు. మేము అందుకే మా పిల్లలు ఇద్దరు అలానే చదువుకుంటారు. ఒక్కరికన్నా కడితే ఇంకొకరు అట్లా ఫ్రీగా చదువుకుంటారు కదా అన్న ఉద్దేశం కొద్దే మేము ఆ స్కూల్లో చేర్పించినాము. ఎట్లనన్నా ఫండ్స్ ఖచ్చితంగా రావాలి ప్రభుత్వం నుండి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలనే మా కోరిక సార్. దాదాపు కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వము ఈ దళిత బిడ్డలందరినీ ఉన్నతమైన చదువులు చదివించడానికి ప్రైవేట్ స్కూళ్ళలో వారికి ఫీజులు చెల్లిస్తూ చదివిస్తూ ఉన్నది. ఈ గడిచిన 2 సంవత్సరాల నుండి ఫండ్స్ రాక పిల్లలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. యాజమాన్యం అయితే మరీ ఘోరంగా పరిస్థితి అయిపోయింది. కనుక మాదందు దయతలిసి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దయచేసి ఈ పెండింగ్ బిల్స్ అన్ని రిలీజ్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని